కృషి చేస్తా ఉన్నారు. దీనికి ఒప్పుకోం. రాయలసీమ ద్రోహి చంద్రబాబు. చంద్రబాబు ఓట్లు వేయించుకొని మా ప్రజలను మోసం చేశాడు. చంద్రబాబు ఎక్కడికక్కడే సీఎం పదవి నుంచి దిగిపోవాలి. దారుణమైనటువంటి విషయము. ప్రతి రాయలసీమ పౌరుడు స్పందించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారి లోపాయికారి ఒప్పందం కారణంగా భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతా ఉంది. కేవలం తాగునీరు సాగునీరే కాదు, ఇక్కడ ఏ రకమైనటువంటి చుక్క నీరు కూడా మిగలకుండా కరువు కష్టాల పాలయ్యేటటువంటి పరిస్థితులు తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. నేను సిస్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను, ఇవి రాజకీయాలకు కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఇలానే వదిలేస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. చుక్క నీరు కూడా లేకుండా రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశము నెల్లూరు అల్లాడిపోతాయి. దానికి నిరసనగానే మేము పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఈ వేడి తగలాలన్న ఉద్దేశంతోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నామన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాయలసీమ జరుగుతున్న అన్యాయం పైన పార్టీలకు అతీతంగా స్పందించాల్సి ఉంది. ఈ రోజు ఎందుకు అధికార పార్టీ కూటమి నేతలు మౌనంగా ఉన్నారు? పదవులు, వాళ్ళకు కావాల్సినటువంటి ప్రయోజనాలు మాత్రమే పట్టేటట్టుగా అనిపిస్తున్నాయి వాళ్లకు. ప్రజల అవసరాలను ఏమాత్రం కూడా లెక్కలోకి తీసుకోలేనటువంటి నేతలు కూటమి పార్టీల్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి వీళ్ళకి ఏమాత్రం నిజాయితీ కానీ ఇంకోటి వాళ్ళల్లో కదలిక కానీ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మీరు కానీ ఈ పనులను వెంటనే మొదలు పెట్టకపోతే మేమందరం కూడా రాజీనామా చేస్తామన్న విషయాన్ని ప్రకటించి తీరాలి. లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రజా కోర్టులో ద్రోహులుగా మిగిలిపోతారన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రితో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమకు తీరని అన్యాయం జరగబోతోంది. రాయలసీమ ఎడారిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రజా ఉద్యమం క్షేత్రస్థాయిలో ఇప్పటికే మొదలైంది. ఏ విధంగా చూడాలంటారు? ముమ్మాటికి నిజం. అప్పట్లో ఓటుకు నోటు కేసు ఆయన మెడకు చుట్టుకోవడంతో ఆదరాబాదరాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు పరిగెత్తారు. కృష్ణా జలాల మీద ఏమాత్రం మాట్లాడకుండా, ఎక్కడ నేను మాట్లాడితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నన్ను ఈ కేసుల్లో ఇరికిస్తుందోనేమోనన్నటువంటి ఉద్దేశంతో 5 ఏళ్లు సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు ఆయనకు అనుంగ శిష్యుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంతృప్తి పరచాలన్నటువంటి ఒకే ఒక కారణంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆపివేశారన్నటువంటి విషయాన్ని స్వయాన ఆ ముఖ్యమంత్రి ప్రకటించారు. అది కూడా క్లోజ్ డోర్స్లో అడిగామని. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన జరగాల్సినటువంటి చర్చ, అది కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం చేత 5 జిల్లాల భవిష్యత్తును తెలంగాణ వారికి తాకట్టు పెట్టారు? అంటే చంద్రబాబు నాయుడు గారి స్వలాభాల కోసం రాష్ట్రాన్ని ఏ గతి పాలు చేయడానికన్నా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయం ఇక్కడితో తేటతెల్లమైపోయింది. దీని పట్ల చాలా ఆగ్రహావేశాలు ప్రజల్లో ఉన్నాయి. ప్రజల్లో నివురుగప్పిన నిప్పులాగా ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయం ఉన్నది. దీన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపం దాల్పించేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మెడికల్ కాలేజీ విషయంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4 ఖర్చుకునిందో, అదేవిధంగా ఈ అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా వెనుకడుగు వేసేటట్టు చేసేటటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అన్యాయం చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల రాష్ట్ర ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకే కాకుండా పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అంశం పైన సీమ ప్రజలంతా కూడా వెంటనే
స్పందించాలి, తమ యొక్క నిరసన కొనసాగించాలని చెప్తున్నాడు, పిలుపునిస్తూ ఉన్నారు. పెద్ద స్థాయిలో యొక్క రాయలసీమగా జరుగుతున్నటువంటి అన్యాయం పైన మనం ప్రస్తుతం తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఉన్నటువంటి ప్రధాన రహదారి ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. సీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన సీమవాసిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. రాయలసీమను మరోసారి ఎడారిగా మార్చేటువంటి కుటిల యత్నానికి ఆయన పలకడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం వినిపిస్తోంది. అక్రమ అరెస్టులు కొనసాగిస్తూ ఉన్నారు. సీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బలవంతంగా అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చీకటి ఒప్పందంలో భాగంగా చంద్రబాబు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పడం, ఈ యొక్క అంశం పట్ల రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా అక్రమ అరెస్టు చేస్తూ ఉన్నారు. సీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా అరెస్టు చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా బోమన అభినయ్ రెడ్డి యొక్క అరెస్టును అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి మేయర్తో పాటు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంత ఉద్రిక్తత ఇప్పుడు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట చంద్రబాబు రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆయన ప్లకార్డులు ప్రదర్శించి నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. సీమ ద్రోహి చంద్రబాబు అంటూ తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ ఖాళీ బిందెలతో వీరంతా కూడా నిరసన చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందెలతో రాయలసీమకు జరుగుతున్నటువంటి సాగునీరు తాగునీటి ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కొనసాగించాలి. కానీ కూటమి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేసుకున్నటువంటి క్లోజ్డ్ రూమ్లో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాన్ని బుట్ట దాఖలు చేసినటువంటి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రకటనతో రాయలసీమ వ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా తొలి అడుగు తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క రోడ్డుపై బైఠాయించి సీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తమ యొక్క శాంతియుత నిరసన కొనసాగిస్తూ ఉంటే పోలీసులు భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒక్కొక్కరుగా అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. తిరుపతి కలెక్టరేట్ ఎదుట బోమన అభినయ్ రెడ్డికి వారంతా కూడా రక్షణ కవచంగా వారంతా కూడా ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి కలెక్టరేట్ ఎదుట బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట చేపట్టినటువంటి యొక్క నిరసనకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అక్రమ అరెస్టును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రతి ఒక్కరు కూడా కథన రంగంలోకి పార్టీలకు అతీతంగా సీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నటువంటి నినాదాలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు బోమన అభినయ్ రెడ్డి తిరుపతి కలెక్టరేట్ ఎదుట తమ యొక్క శాంతియుత నిరసన కొనసాగిస్తూ ఉంటే పోలీసులు భగ్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సీమవాసిగా ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞం పేరుతో రాయలసీమకు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా సుశేషామలం చేసేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపడితే ఈ యొక్క చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఏనాడు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేనటువంటి దుస్థితి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టినటువంటి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చేస్తున్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా ఆయన్ను ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. రాయలసీమ ద్రోహి 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 అక్రమ నిర్బంధాలకు అక్రమ నిర్బంధాలకు అక్రమ నిర్బంధాలకు రాయలసీమ ద్రోహి రాయలసీమ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాయలసీమ ద్రోహి 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 అక్రమ నిర్బంధాలకు అక్రమ నిర్బంధాలకు అక్రమ నిర్బంధాలకు రాయలసీమ ద్రోహి రాయలసీమ రాయలసీమ ద్రోహి తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. రాయలసీమ అంతా కూడా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తిగా చంద్రబాబు వేరే రాష్ట్రానికి తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా రాయలసీమ ప్రజలంతా కూడా బగ్గుమంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నేతలను అందరినీ కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా లాక్కుంటూ ఈడ్చుకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి కారులో పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్నా కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు తీరుపై రాయలసీమ అంతా కూడా భగ్గుమంటుంది. చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి కలెక్టరేట్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. దీంతో పోలీసులు నిరసనకారులను బలవంతంగా లాక్కొని వెళ్లారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టులకు పాల్పడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా వాళ్ళందరినీ ఈడ్చిపడేయడం ద్వారా చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి అద్దం పడుతుందని చెప్పొచ్చు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. రాయలసీమకు చుక్క నీరు కూడా లేకుండా ఎడారిలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్లో అందిస్తారు. మూర్తి, డీటెయిల్స్ ఏంటి? కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయం పైన తమ యొక్క నిరసన బలాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేశారు. తిరుపతి టౌన్ బ్యాంక్ నేత యొక్క అనగారి తిరుపతిలో జరుగుతున్నటువంటి యొక్క అన్యాయాన్ని, రాయలసీమ జరుగుతున్న అన్యాయం పోరాటం చేస్తారు. ఏ విధంగా చూడాలి? విభజన జరిగిన తరువాత 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది.
కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించటం వరకు అటు శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించాలని, నాగార్జున సాగర్ను